నమస్కారం ఆదాబ్. Let's welcome our Jabardast judges now. Please put your hands together for the evergreen laughing queen, Roja garu. 500 చూడగానే కళ్ళు మెరిసెరా, పెదవి మీద నవ్వు పోల వాన కురిసెరా, ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా, ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా, అసలే ఫైర్ బ్రాండు, రచ్చ కొడితే తీస్తది మీ బెండు. ఏయ్ పటాకే పటాకే చెయ్యి పడిందో ఎట్టాగే, చల్ చల్లాకి పటాకే పటాకే చెయ్యి పడిందో ఎట్టాగే. Let's now welcome Navula Raidu, Nagababu garu. ఈ చల్లని సాయంకాలం వేళ వాళ్ళ సంగీతంతో మనందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు కిరా కార్పి మరియు అతని బృందం. నమస్తే సార్, నేను ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కిరా కార్పి దగ్గర శిష్యులు అండి. మేమిద్దరం. మా గురువు గారు ఎంత గ్రేట్ అంటే ఇప్పుడు మేము వేసుకుంటూ వచ్చిన కొట్టిన మ్యూజిక్ కూడా మా గురువు గారు. అవునండి, ఆయనే కాపీ కొట్టాడు. అంత తక్కువ చేసి మాట్లాడుతామండి. ఆయన మ్యూజిక్ నమ్ముకుని ఎన్నో సైట్లను కొన్నాడు రా. ఆయన మ్యూజిక్ నమ్ముకున్న సైట్లు కొనలేదు, వెబ్సైట్లు నమ్ముకున్న సైట్లు కొన్నాడు. గురువు గారు వస్తున్నారా? ఏం పాటరా? హిందీ పాటనండి ఇది. చెప్పు తెగిపోద్ది, ఎక్స్ట్రా మాట్లాడంటే అర్థమైందా? ఈ పాట వింటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? కాపీ కొట్టాలనిపిస్తుంది కదా. కాపీ కొట్టాలి. చెప్పు తీసుకొని కొడతా, దీన్ని కొట్టే పాట కొట్టాలనిపిస్తుంది తెలుసా? ఏం కొట్టినా చివరికి కాపీ కొడతావుగా. ఏంట్రా వీడు, నాకు అర్థం కాదు. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? నీ గురించి నేనేమనుకోవటం కాదు కానీ నిన్న ఒకడు వచ్చాడు, మీకు సన్మానం చేస్తానండి. సన్మానం నాకెందుకా? వాళ్ళ నాన్న కాపాడానంట కదా మీరు సౌబతుకుల నుంచి. నేనేం కాపాడానా? వాళ్ళ నాన్న చచ్చిపోయాడంట. ఆడి కంగారులో ఏం చేయాలో అర్థం కాక మీ పాట పెట్టాడంట. లెగిసి ఏ పాటను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి అక్కడ నుంచి ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడికి నేనేం ఇచ్చాను క్రెడిట్? అసలు నేనేం సాధించాను రా? ఆల్రెడీ జనాలు సాధించడం కదా. ఒక్కోసారి బాగా బాధేస్తుందిరా. తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుంది, భయం వేస్తుంది. మీరు బతుకున్నంత కాలం అది తప్పదులండి. చెప్పు తెగిపోతే అర్థం అవుతుందా? నేను ఇంత సంపాదించిన, ఇంత సాధించిన, ఏదో లోటు మిగిలిపోయిందిరా. సొంత నూనె కొట్టలేదనే కదా. అది కాదురా, నంది అవార్డు కొట్టలేదంటరా. ఏమంటే మీరు మ్యూజిక్ కొట్టడం కాదండి, మీరు ఆపేస్తున్నానని ఒక్క మాట చెప్పండి. 24 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటుంది తెలుసా? ఏమంటే కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, ఏం చూసి ఇస్తున్నారండి వాళ్ళు? సొంత ట్యూన్స్ ఇస్తున్నారండి, మీకు పెద్ద పరిచయం లేదులేండి వాటి గురించి. వీళ్ళకి సంగీతం గురించి అసలు ఏం తెలియట్లేదు సార్. నేను వీళ్ళకి సంగీతం గురించి కొన్ని క్లాసులు ఇవ్వాలి. ఇలా రండి. సంగీతం అనేది అంత ఈజీగా రాదురా. మీకైతే అస్సలు రాదు. సర్లే గానీ నిన్న నీకు పియానో ఇచ్చి వాంచమన్నాను కదా, చివరికి ఏమొచ్చింది? ఫామ్ వచ్చిందండి. అదేంటిది? 2 సంవత్సరాలు అయింది అట్లు వాయించి ఫామ్ రాక ఏమొస్తాయి, ఏమేమి ఉన్నాయి అక్కడ అర్థం కావట్లేదు. చివరికి ఏమైంది? ఏం చేయాలో అర్థం కాక కంగారులో మీ పాట పెట్టానండి. నొకరికి అక్కడి నుంచి చచ్చిపోయిందండి అది. ఓనర్ అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నాడు. ఎందుకు? సీడీ కోసమా? కాదండి, అది కట్టడానికండి. కర్తాను నేను చెప్పొచ్చు కదా. రెంటో నన్ను దొబ్బుతున్నాడు. మనకి ఏమైనా సినిమా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మనం ట్రైన్ లో పాటలు పాడుకోవటమేనా? ఊరే భయపడబాకండ్రా, ఎవడు ఒక తలమాసినోడు వస్తాడా? నేను వచ్చానండి. నమస్తే. తలమాసినోడు అన్నారు, అన్ని మాసినోడు వచ్చాడు. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నేను ప్రొడ్యూసర్ అండి. నేను కష్టపడి ఒక 50 లక్షలు సంపాదించానండి. మీ గురించి తెలుసుకున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఏం చేస్తాడో అడిగే తెలియదు, నీకేం తెలుస్తుంది? చెప్పు తీసుకొని కొడతా. ఏమి లేదండి, నేను బాగా బిజీ కదా. నేనేం చేస్తాను ఒకేసారి నేను మర్చిపోతుంటాను. సినిమాకు ప్రాణం సాంగ్స్ కదండి. మీరు ఒక 50 లక్షలు తీసుకొని మంచి పాటలు చేయాలండి. నా గురించి తెలుసుకొని వచ్చావన్నావు కదా, నా గురించి ఏమన్నావు చెప్పు. ఏమండి మ్యూజిక్ డైరెక్టర్ సంవత్సరానికి ఒక సినిమా తీయడం ఎక్కువ అండి. మీరేంటండి 6 నెలల్లో 60 సినిమాలు చేశారు. జియో మంచి స్పీడ్ ఉందండి, డౌన్లోడ్ పెట్టుకుంటున్నాడు. ఏమండి సార్, ఇదిగో సార్ 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా మీకు. మీరు మంచి టూన్స్ ఇవ్వాలి. మీ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అడ్వాన్స్ ఇస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బూడిదలో పన్నీర్ పోతున్నట్టు అనిపిస్తుంది.
అదేంటి అలా అయ్యా పన్నీర్ లాంటి ఆర్ఆర్ ఆడియో ఇస్తా అని చెప్తున్నాడు. అనకూడదు. మీరు మంచి టూర్స్ అందించాలండి. అక్కడ అందించడాలు ఓన్లీ దించడాలే. ఎక్కడి నుంచి? యూట్యూబ్ నుంచి. ఆడేం చెప్తున్నాడంటే యూట్యూబ్ లో హాలీవుడ్ బాలీవుడ్ ఉంది కదా, కూడా ఆర్పి చేయగలడు అని చెప్తున్నాడు. రెండు ఒకసారి పట్టుకోమ్మా. ఒరే ఇక్కడెక్కడో చైర్లు వేసారు కానీ డ్రమ్ములు ఆడేశారా? గురుగారు ఇది కాంగో ఇదే. సార్ మీకు అసలు ఏమీ తెలియదు కదా. ఒక్క నిమిషం ఆగవయ్యా. ఏమండి ఆల్రెడీ ఆఫీస్ బాయ్ దులిపేటంటే దుమ్ములు మీరు దులపాల్సిన అవసరం లేదు. ఏమండి గురుగారు ఇట్ట కాదు కానీ ఫ్లూట్ తీసుకుని ఊది పెడతాను. ఏంట్రా ఈ బొక్కలు చూసుకోవాలి కదా ఫ్లూట్. ఏంటి బొక్కలెట్టి తిరిగా బొక్కలెట్టి తిరిగా? ఫ్లూట్కి బొక్కలు ఉంటాయి కదా. నాకు తెలియదు బొక్కలు ఉంటాయని. బొక్కలు నువ్వు చెప్పడానికి వచ్చావు. ఫ్లూట్కి బొక్కలు ఉంటాయి. ఒక బొక్క ఉంటది. అదేంటది? సన్నయ్య అండి అది. ఒక చూని ఇస్తాను చూడండి ఎలా ఉందో. ఉల్లిపాయలు టమాటాలు తరిగేసానండి. ఎటు తిరిగినా మనకు పచ్చిమిరకాయలు ఉన్నాయండి. నీ కాలు పట్టుకుంటాను రా. ఇది సాధనరా? అది సాధనలా లేదండి, ముష్టోడు రాధనలా ఉందండి. ఏమయ్యా నిజంగా మీ మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ వచ్చా? నేను రాగాలు పలికిచ్చాను కదా, మీకేమనిపించింది? రాగాలు పలికింతనట్లేదండి, మీలో రోగాలను పలికింతనట్టు ఉందండి అది. పియానో వంచరా కొత్త చూడు కడదాం. ఓకే గురుగారు. ఇది సౌండ్ చేస్తలేదు. చక్క మీద సెట్ చేస్తుంది. పైన నొక్కు. మీకేమీ రాదండి. నాకేమీ రాదు. ఓకే నీకేమొచ్చు? నాకు గిటార్ వచ్చండి. గిటార్ ఎప్పుడు నేర్చుకునేవా? 13 ఏట మొదలెట్టానండి. సరే కానీ గిటార్ కి తీగలంటారా కనబడట్లేదు. బట్టలు ఆరేసుకుందామని చెప్పి తీగలంటించడానికి తీసి అవతల పడదొప్పినట్లు. గిటార్ కి తీగలు ఉంటాయిరా. అమ్మ 13 ఏళ్ళ నుంచి ఎలాగ వాయించేస్తున్నానండి. నాకు కూడా నేర్పారు గిటార్ నేర్చుకుంటా. ప్రత్యేకంగా నేర్పక్కలు వద్దురా, కాలమే నేర్పుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారు నాకు ఏమన్నా కొత్త ట్యూన్స్ ఏమన్నా ఇస్తారా? మీకు మీరే మాట్లాడుకుంటారా? కొత్త ట్యూన్స్ కావాలి అంతే కదా. ఇలా ముందు కూర్చోండ్రా. నేను ఒక సిచ్యువేషన్ చెప్తానండి. హీరో గారి మీద మంచి పాట అండి. ఎలా ఉండాలంట పాట? నేను సైతం ప్రపంచానికి ఇచ్చాను. సర్లే కానీ ఇది మామూలుగా రాసింది ఎవరు? శ్రీశ్రీ. ఒక్కసారి చెప్తే చాలదా? 2 సార్లు ఎందుకు చెప్పావా? శ్రీశ్రీ రైట్ అండి. 2 సార్లు చెప్పాలా? శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహానుభావుడు. నువ్వు పొరుగు తీసి దొప్పకెక్కడ సావు. మాది వైజాగ్ కాబట్టి వైజాగ్ మీద కట్టండి. వైజాగ్ మరి పీతలదే ఏ దునియా మేరీ పిత్తలదే. మీరంతా కాపీ కొట్టుడేనా? సర్లే కానీ నువ్వు డబ్బులు ఏమని చెప్తా. ఇచ్చాను కదా డబ్బులు. డబ్బులు ఏమను. ఏం డబ్బులు పెట్టాడు? 50 లెక్క పెట్టు. పాత 500 రూపాయల నోట్లు. పాత 500 రూపాయల నోట్లు ఈ పెట్టుకుని మమ్మల్ని అయితే చూసుకోవటమన్నావు. నువ్వా కొట్టమంటే మరి ఎక్కడ మార్చలేకపోతున్నావు పైసలు. నువ్వు పాత టూన్లు ఇవ్వచ్చు కానీ పాత నోట్లు ఇవ్వకూడదా? నువ్వు కాపీ కొట్టి ఎట్టుకోకుండా ఈ కాపీ టూన్లు ఎందుకు నీకు అవసరమా? రోజా గారు పాత నోట్లు మార్చుకోవడం చేతగాక మీతో ఆడుకున్నాడు. బాగుంది. నాగబాబు గారు బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్. పవన్ కళ్యాణ్ బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. వెంకటేష్ బాక్సింగ్ నేర్పితే ఎలా ఉంటుందో మనం చూసాం. రాఘవ బాక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. Do it now. Hi, hello, welcome to our grand finale boxing competitions in the world. ఎవరు మీరు? చీర్ గర్ల్స్. మిమ్మల్ని చూస్తే చీర్ గర్ల్స్ లా లేరే. మరి ఎలా ఉన్నావు? నువ్వేమో జిమ్ నుంచి వచ్చినట్టున్నావు. నువ్వు జిమ్ కి వెళ్ళాల్సినట్టున్నావు. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు 24 పోటీల్లో ఓటమంటూ లేని యోధుడు మీ ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు మీ ముందుకు
రాబోతున్నారు. ఈ వీరుని పోటీని తట్టుకోవడానికి ఎవరో కాదు, అతను ఎవరో నాకు కూడా తెలియదు. అతన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు మీ అందరి సమక్షంలో చూడబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఎందుకు వచ్చారు? బాక్సింగ్ చేద్దామని వచ్చాను. అంటే ఈ వీరుడు నువ్వే అనమాట. యా. ఓకే, ఆ వీరుడు కూడా వచ్చేసాడు. ఇద్దరు వీరులు రెడీగా ఉన్నారు. మీ కాస్ట్యూమ్స్ ఏంటి మారిపోయాయి? నా కాస్ట్యూమ్ లో ఎవడన్నారు నిక్కర్ దొబ్బేశాడు. నేనే కొట్టేశాను. ఇది నా నిక్కరే. ఎందుకు కొట్టేశావు? వాడి బలవంత నిక్కర్లో ఉందని తెలిసి కొట్టేశాను. సరే, మీ పేరేంటి? గిల్ బిల్. ఓకే, మీ పేరు? కరెంట్ బిల్. కరెంట్ బిల్ బిల్ ఉంది కానీ కరెంట్ లేదు. చైతి. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? గట్టిగా రాలే, బిగ్గరగా రాలే. బిగ్గరగా. ఓకే, మొదలు పెడదాం. రింగులోకి వెళ్దాం రండి. ఓకే, దగ్గరగా ఉండండి. రెడీ? ఆల్ మిత్ర బిషా బిషా. మీనా కట్టా మీనా కేరం బోర్డ్ క్యారం బోర్డ్ సింగే సాంగ్ డింగే డాంగ్ STOP. వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. ఏమన్నాడు? వాళ్ళ ఇంట్లో వండారు అనుకుంటా వంకాయ పులుసు. యా. అయినా పాటకి అర్థం ఏంటి? అది వాళ్ళ జాతీయ గీతం అనుకుంటా. యా. ఓకే, మొదలు పెడదామా? రెడీ? దొరకనుగా. దొరకరా. వాడిని నా దగ్గర కొట్టి ఫైట్ చేయరా, ఫైట్ చేయి. నువ్వు ఎంత అరిచినా నేను దొరకనుగా. వన్ పాయింట్. దేనికి 1 పాయింట్? నేను కొట్టాడుగా. ఎక్కడ కొట్టాడు? అదేం బాక్సింగ్ అండి? ఇళ్ళ గుద్దాడు. వాడికి వచ్చినట్టు ఆడుతుంది, నువ్వు కూడా ఆడొచ్చు. ఈసారి నిన్ను కొడితే మీ నాన్న గుర్తొస్తాడు. నేను కొడితే మీ అమ్మ గుర్తొస్తుంది. కొట్టరా చూద్దాం. అమ్మ చూసావు, గుర్తొచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను. వాడికి ఆట రాదే నాన్న. ఓకే, ఈ ఆటలో ఓడిపోయారు కదా, నిలబడి. ఇప్పుడు మిమ్మల్ని ఓడించడానికి వస్తున్నారు ది గ్రేట్ ప్లేయర్, వరల్డ్ ఛాంపియన్ మిస్టర్ బొకాడా. నువ్వేనా నాతో ఆడడానికి వచ్చింది? నేను నెల్లూరు నుంచి వచ్చిన. అది సరే గానీ మాకు ఇన్స్పైరింగ్ గా ఉండడానికి మీరే స్టోరీ చెప్పరా? నాకు కొరియన్ రాజు అంటే చాలా ఇష్టం. అంత బాగుంటాడా? భూమికి 3 అడుగులు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రత్యర్థుడి బలహీనతపై కొడతాడు. నేను మాత్రం బలం మీదే కొడతాను. ఆడి ప్రాబ్లం అదే కదా, అందుకే పారిపోయాడు. ఏందా మనిషి ఇదేంది? ఓకే, ఇప్పుడు మొదలు పెడదాం. త్వరగా చెప్పండి. ఆ బిడ్డకి డెలివరీ డేట్ వచ్చినట్టుంది. మీరిద్దరు రింగులకు రండి. ఓకే, మొదలు పెడదామా? పద్ధతిగా చెప్పు. వాడికి గేమ్ వచ్చా? వాడికి పద్ధతిగా చెప్పు. మళ్ళీ ఉంటాడు. మొదలు పెట్టండి. రెడీ, గేమ్ సెట్. మీరు దొంగ పోలీసు ఆడడానికి వచ్చారా, బాక్సింగ్ ఆడొచ్చారా? ఈసారికి రమ్మను. బాక్సింగ్ ఆడాలంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే దొబ్బేయండి. దా మగాడి కాదా? ప్యాంటు చొక్కా వేసుకోలేదా? చిరిపిందిరా. నేను కొట్టకుండానే చిరిగిపోయింది. కొడితే ఇంకెంత చిరిగిపోయేదో. 19 పాయింట్ల లీడ్లో ఉన్నాడు. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ నేను ప్రకటించబోతున్నాను. 200 పాయింట్లతో కరెంట్ బిల్లు విజేతగా నిలిచింది. 0 పాయింట్లతో మీరు డిజర్వ్. ఎవరు రాగలిచింది? ఎవరు ఈ గేమ్ పెట్టింది అసలు? ఎవరు ఈ గేమ్ పెట్టిందా? ఎప్పుడు రౌండ్ వేసుకుని వెళ్ళిపోదాం.
మిస్టర్ పొగడియా మీరు ఓడిపోయినందుకు జడ్జెస్ మీ కామెంట్స్ ప్లీజ్. రోజా గారు, రాఘవలో ఈ యాంగిల్ ఉందని నాకు తెలియలేదు. మామూలుగా ఇన్నోసెంట్ ఫేస్ నిది, ఈ గెటప్ కి అది కూడా బాగా ప్లస్ అయింది, మీ స్మైల్. సో తేడా క్యారెక్టర్ కి ఇది మిక్స్ అయ్యి చాలా బాగా అనిపించింది. నాగబాబు గారు, ఎక్స్ప్రెషన్స్ బాగా చేశాడు. గుడ్, నైస్ కిట్. రెండు కుటుంబాల మధ్య విభేదాలు సాల్వ్ చేయడానికి అవే ఫ్యామిలీస్ నా వరకు వస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే వరకు వాళ్ళని పంపను అంటున్నాడు ఆది. అలా ఏం చేస్తాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. రాజులైనా పట్టులైనా సుక్కా కోసం నాయన చిపో చిపో ఆగునా ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన చిపో చిపో ఆగునా. అయ్యారు ఏ టైం తెగ చూస్తున్నారా? కొత్త వాచ్ కొన్నారా? బాగా తిరుగుతుందా? తిరుగుతుంది. నాకు వాచ్లు బాగు చేసేవాడికి అయితే బాగా తిరుగుతుంది. కూర్చో, కలుపు, మందు మందు వేయ్. చాలా రిచ్ గెటప్ వేసావయ్యా. కాస్ట్యూమర్ మారారు. కల్పించాలి. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కడు సైంటిస్ట్ లా బిహేవ్ చేస్తారు. బాబు గారు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ 99% కరెక్ట్ అయ్యారు. బాగుపోతుంది సార్ రాసులారా. అయ్యారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా జీవితం ఆనందమయం సుఖమయంగా ఎరగాలంటే ఏం చేయాలి? పెళ్ళి ఆపేయాలరా. ఒరే, పెళ్ళం అనేది దోశ లాంటిదిరా. మొగుడు పెనం లాంటోడు. ప్రతి ఒక్కడు దోశ గురించి మాట్లాడతాడే కానీ కాలిపోతున్న పెనం గురించి ఎవడు మాట్లాడు. అందుకే వద్దు మనకి. కట్నం వస్తుంది కదండి. అది కట్నం కాదురా, నీ సమాధికి సహాయం ఇది. అది అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటే పర్లేదండి? ఒరే, లవర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ పిల్లలు వస్తే పాతుకుపోతారు, తేడా వస్తే పాతేసిపోతారు. మన కాళ్ళు నేల మీద పడే వరకు అమ్మ మోస్తది, ఆ కాళ్ళు చచ్చిపడే వరకు పెళ్ళాం చేస్తది. అయ్యగారు మొన్న పక్కింటి సుబ్బయ్యం లేచిపోయిందండి. అంటే అమ్మగారు అమ్మగారు అలాంటి వాళ్ళు కాదు. మొన్న నేను ఊరేసుకోబోతుంటే కాపాడిందిరా. చాలా మంచివాడైతే. మంచిదా బొక్క, దాన్ని కొత్త చీరత వేసుకోబోయి అందుకని ఆపింది అది. మన పక్కూరు ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలిచారు, మళ్ళీ అంటే ఓడిపోయాడని డిక్లేర్ చేశారంటే. ఆ నియోజకవర్గంలో మొత్తం 1,00,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారంట. అమ్మగారు ఎక్కడరా? చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్యా. చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. నువ్వు చమక్ చమక్ చాం పట్టుకో పట్టుకో అంటే చమక్ చంద్రరాజు పట్టుకుంటాడు. ఊర్లో అందరికి న్యాయం చెప్తారు, నాకే ఏమి చేయరు. నాదేముంది, నిమిత్త మాత్రుణ్ణి. నిమిత్త మాత్రుడు అంటే ఏంటండి? నేనేం చేయలేకపోతున్నాను చూసావా, దాన్నే నిమిత్త మాత్రుడు అంట. ఏమండి, నన్ను హీరోయిన్ లాగా ఒక్కసారి ఎత్తి తిప్పరా? ఎత్తి తిప్పారా? నిన్ను హీరోయిన్ లాగా పైకెత్తి తిప్పాలంటే కింద స్క్రోలింగ్ చేయాలి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడును అని. అలాంటివన్నీ మనకెందుకు? పెళ్ళైన కొత్తలో కాపురం ఎలా ఉంటది తెలుసా అండి? చేస్తా చేస్తా ఏదైనా చేస్తా అన్నట్టే ఉంటది. కొన్నాళ్ళకి చేస్తాలే, ఇంకొన్నాళ్ళకి ఏం చేస్తాంలే, చివరికి చేసిన జాలే పడుకోండి. ఇలా ఉంటది వ్యవహారం. నైట్ ఎందుకండి లేట్ గా వచ్చారు? అదే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అంటే నాకు నక్కేసుకోవడానికి వెళ్ళారా? పక్కనే బార్లో ఉన్న బీర్ తాగి వచ్చేసరికి లేట్ అయింది. మరి ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏంటండి? రాత్రి అంతా నిద్రలేదు కదే. నేను ఊరుకోండి, నేను ఏం చేశానండి? ఏం చేసావో చెప్పనా ఒకసారి? పనాడు ముందు నాకు ఎప్పుడు ఇన్సల్ట్ చేయడం. సర్లేండి, రండి, పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలోరా? టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జన. నాకేసాడు మంచి. దండాలయ్యా దండాలయ్యా నాతో నేను ఉండాలయ్యా. బిల్డప్ ఇచ్చుకున్నా. చెప్పండి సమస్యలేంటి? ప్రెసిడెంట్ గారు, అయ్యో అయ్యో, ప్రెసిడెంట్ గారు మీరే మాకు సాయం చేయాలండి. మీరు సాయం చేయమని పడినట్లేదు, ఈ నైట్కి ఏదో ఒకటి ఖాయం చేయమని పడినట్టుంది. ఏమండి,
మీ ముందు పెరిగిన పిల్ల ముందా ఇలాంటి మాటలు? నువ్వు నా కాళ్ళ ముందు పెరిగావా? ఎద్దుల బండిలో పుట్టిన కర్రావులాగా ఉంటావు, నువ్వు నా కాళ్ళ ముందు పెరగడం ఏంటి? అయ్యగారు మా మొగుళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారండి, కావాలంటే మా మొగుళ్ళు పిలిచి అడగండి. ఎక్కడో ఏంటి వీళ్ళిద్దరా? ఆర్పికి అడిగి 2 ఫ్లేవర్ లాగా ఉన్నారు ఇద్దరు. నువ్వేం చేస్తుంటావురా? సర్కస్ చేస్తూ ఉంటాయండి. అందుకనే ఈ కోతి నాడిస్తున్నావు. నువ్వేంట్రా మొహంలా పెట్టి ఏదో మాట్లాడు. బాబు గారు రాత్రులు తాగొచ్చి నన్ను కుక్కను బాదినట్టు బాదుతాడు బాబు గారు. ఏమనుకున్నావురా? స్త్రీని కొడతావరా నువ్వు? స్త్రీ లేనిదే జబర్దస్త్ ఇంట్రో లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్కి జడ్జిమెంట్ లేదు, స్త్రీ లేనిదే జబర్దస్త్లో పంచులే లేవు. అలాంటి స్త్రీని తిడతారా మీరు? చప్పట్లు కొట్టండిరా. చప్పట్లు. భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలాగుండాలి బాబు గారు? మనం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే గ్లాసు నీళ్లు అడిగితే 3 చెరువుల నీళ్లు తాగించేదేరా భార్య అంటే. అయ్యగారు ఇప్పుడే కదండి ఆడవాళ్ళు పోయారు, మళ్ళీ అన్ని తిడుతున్నారంటే. ఇందాక రోజా గారిని కూల్ చేశా, ఇప్పుడు బాబు గారిని కూల్ చేసి బ్యాలెన్స్ చేశా. మీకు తెలియదు కానీ రాత్రులు నేను బెడ్డ మీద పడుకుంటే వచ్చి బెడ్డ మీద వేయవలసిన పువ్వులు నా మీద వేసి నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు బాబు. పడుకున్నావని నువ్వు అనుకుంటున్నావు, పోయావని వాడు అనుకుంటున్నావు. బాబు గారు రాయుడు గారు మనలో మన మాట అండి. ఊటీ కొడైకెనాల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి దీన్ని చూస్తే 3 రావట్లేదండి బాబు. ఊరు మారితే ఫుడ్ మారిద్ది, బ్లడ్ మారిద్ది. దాన్ని చూస్తే 3 ఎందుకు మారిద్దిరా బ్లడీ ఫూల్? అయ్యగారు పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడండి. చేసుకుంది అందుకే కదే, నీలాంటిదే కొత్త కొడుకు తడిసిందని అడిచిందంట. రాయుడు గారు నెల మొత్తానికి లక్షలు మేకప్లకి తగలెట్టేస్తుందండి. అంటే మీ మేకప్ వేసుకోకూడదా? మాకు మేకప్లు ఒక్క నెల రోజులు బ్యూటీ పార్లర్ రాకపోతే మీ ఆడాల బతుకులు రోడ్లేనే. ఏమే 2 దెబ్బలు వేసినందుకు వచ్చి రాయుడు గారి కంప్లైంట్ ఇస్తావా? మొన్న పక్కింటి వెంకట్రావు గారితో మాట్లాడావు, నేను ఏమన్నా మాట్లాడానా? అయ్యో మంగతాయారితో నీ మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? అట్టగైతే పక్కింటి సుబ్బారావు గారితో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? అయ్యో లీలావతి గారిని తీసుకుని టూరింగ్ తీసుకెళ్ళేటప్పుడు నేను ఏమన్నా అన్నానా? ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారుగా, బాగా అడ్జస్ట్ అవుతున్నారు కదా, మీకెందుకు గొడవలు? బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. బాబు గారు మీరే మాకు న్యాయం చేయాలి. నాకు సమస్య మొత్తం అర్థమైంది. పిల్లల్ని ఏడిపించినందుకు మీ ఇద్దరిని 20 సంవత్సరాలు ఊరి నుంచి బహిష్కరిస్తున్నా. పాపారాయుడు తీర్పు మార్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నెక్స్ట్ స్కిట్ లో నీ క్యారెక్టర్ కోస్తా. బాబు గారు అయ్యగారు పెళ్లి కాలేదని అన్నానా లేదో, ఇద్దరినిచ్చారా? అది నీకు కాదు, నీలాంటోడే షాపుకి వెళ్తే గుండు గీచుకుంటే ఖర్చు అయిద్దని చెప్పి బ్రెయిన్ ఆపరేషన్ చెప్పి గుండు గీచుకున్నాడంట. మీ ఇద్దరికి నేను కాపాడతా, మీ ఇద్దరిని. రండి ప్రెసిడెంట్ గారు. లక్ష్మి ఏమండి, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఊర్లో సమస్యలతో బాధపడుతున్న ఇద్దరిని మన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి తీసుకొచ్చాను. అవునా అండి? స్వీట్ కావాలా హాట్ కావాలండి? హాటే బెటర్ అనుకుంటా, ఏమంటారు? హాటేనండి. నాకన్నా హాట్ కావాలా? నాకన్నా హాట్ ఉంటే కావాలా? రోజా మీరే చెప్పండి ఫస్ట్. సో వీళ్ళ స్కిట్ నడవాలన్నా, మార్కులు రావాలన్నా, కొట్టాలన్నా ఆడవాళ్ళని తిట్టాలి లేదా వాళ్ళ చుట్టూ తిరగాలి. 3 చెరువులు నీళ్ళు తగ్గించడం వెరీ కామన్. అందరూ అలా కాదులే బాబు గారు, మీరు మరీను. ఏమో రోజా ఎవరు చెప్పగలరు? ఎవరెవరు ఎలా సఫర్ అవుతున్నారు? బాగుంది. చాలా బాగుంది. అది గొప్ప సూత్రం చెప్పావు. సైంటిస్టులు అయిపోతారు ముందు. ఫుల్ ఎంటర్టైన్. గుడ్. ఆల్రెడీ మనందరం ఎంతో నచ్చిన మెచ్చిన ఒక సూపర్ హిట్ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర. నీ వల్లే కదా మేము జైలుకి వచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరు వీళ్ళిద్దరు? వాళ్ళు సనత్ నగర్ లో నోటరియల్ క్రిమినల్స్ సార్. ఇది వరకు సనత్ నగర్ స్టేషన్ లో కూడా ఇలాగే లొల్లి చేస్తే వీళ్ళని రిమైండ్ కి పంపించారు సార్. సరిగ్గా మా అన్న కత్తి సత్తే. మీ ఆవిడ పొద్దున్నే 6 గంటలకు గుడికి వెళ్తది, నీ కొడుకు 9 గంటలకు టెక్నో స్కూల్ కి వెళ్తాడు, నీ కూతురు పొద్దున్నే 10 గంటలకి కాలేజీకి వెళ్తది. వాళ్ళు రావణుని ఉందా లేదా?
ఏంటి సార్ ట్రాన్స్ఫరా? అయ్యా కొత్త సిఐ గారు వచ్చేస్తున్నారు. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. పూర్తి సుధాకర్ గారి యొక్క ఎమోషన్ చూడండి. నీకేమైందిరా? రక్తం మురిగిపోతుంది. మూర్తి ఆ సనత్ నగర్ సత్తిగాడు ఏ సెల్లో ఉన్నాడు? ఇక్కడే ఉన్నారు సార్. ఎరా సత్తి, గ్లామర్ వచ్చిందిరా నీకు జైలుకి వచ్చినాక. ఇక్కడ మాట్లాడు. 3 నెలలు జైల్లో సుక్కలు చూపెట్టు. అది కాదురా, నాకేమో కోపం ఏంట్రా? వాడు ఎవడికో కారు మీరెవడం ఏంటి, వాడు వెళ్ళడం ఏంటి? అంటే మా కారుతో మేమే జైల్లో ఉన్నట్టుంది. సత్తి తొక్కలో డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న. 3 ఉన్నారు చూస్తే నాకు ఇక్కడ ఉన్న రక్తం పోకిపోతుంది. సత్తి, సెంట్రల్ జైలు నుంచి పాకిస్తాన్ కి 10 ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఆ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ నుంచి వెళ్ళాయని నాకు డౌట్. సత్తి, ఇది చాలా ఎమర్జెన్సీ కేసు. అయితే నన్నేం ఏంట్రా అన్నం మీద చెయ్యేస్తావా? నించో, పైకి నించో రా. దీని పాస్వర్డ్ చెప్పు. చుక్క 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 పాస్వర్డ్ అడిగితే చుక్క అంటావేంట్రా బొక్క? పోలీసు అంటే ఎలా కనిపిస్తున్నాడు? సరే తప్పుకో. ఆధార్ కార్డు ఫోన్ ఇచ్చినప్పుడు నీకేం వాడేం కొట్టాడు? చుక్కలే కొట్టాడు, 4 చుక్కలు. నంబర్ కొడితే చుక్క వస్తుంది. ఆడు ఏ నంబర్ కొట్టాడు? అసలు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దొరికింది. 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి చెప్పు సత్తి, 10 ఫోన్ కాల్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయి పాకిస్తాన్ కి. ఇది నాది కాదు. ఎవడిచ్చాడు రా? ఎవడో వచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవడిచ్చాడు రా ఫోను? ఇక్కడ పీకాడిని. పాత బస్తీలో నీకు ఎవడని తెలుసా? తెలుసు. ఎవడు తెలుసు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. ఎవడు రాడు? మల్లేష్ గాడు ఆర్కెస్ట్రా పెడతాడు. నేను ఆర్కెస్ట్రా సింగర్లు అడగలేదురా. పాత బస్తీలో కాదర్ గాడికి నీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? ఈయన ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు పంపించావు? మూర్తి, ఇలా కుదరదు గానీ వీరిద్దరిని ఫ్లైట్ ఎక్కించు. నేను శ్రీలంక వెళ్తాను సార్. నేను లండన్ వెళ్ళాలనుకున్నా. నిజంగా పైకి చూస్తే కింద చీమలు ఎక్కున్నాయి సార్. అవి చీమలే. సిరియాలో మీ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సిరియాలో స్థావరాలు లేవా మీకు? ఇల్లు నాకు ఇక్కడే లేదు, హైదరాబాద్ లో. సిరియా నీ చూపు నాకు నచ్చట్లేదు. ఖాదర్ గడు ఏం చేస్తుంటాడు? వెళ్ళేవన్నా అడుగు. పాకిస్తాన్ లో మీ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? నీ చూపు నాకు నచ్చలేదు, మార్చు. చేతి అసలు తగ్గదు సుధాకర్. చేతి ముఖం కాదు. అబ్దుల్ ఖాదర్ గాడు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం తెలుసు. నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళలో భయం లేదురా? సత్యాడు డోంట్ కేర్. పెద్ద బేవార్స్ డోంట్ కేర్. ఆయన చంపేసిన అదే ఎల్లుకుంటుంది వాడికి. సనత్ నగర్ సత్తి. మూర్తి పెద్దలాటి తీసుకురా. అబ్దుల్ ఖాదర్ గాడు ఏం చేస్తుంటాడు? చెప్పడు. చెప్పక సత్తి, ఇది ప్రెస్టేజ్. అక్రమ్ గారు తెలుసురా? తెలుసా? పాకిస్తాన్ బౌలర్ ఇలా ఇలా వెళ్ళి ఇలా బౌలింగ్ చేస్తాడు. మూర్తితో సార్ తాడు పైకెత్తు. పాకిస్తాన్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పు. జుట్టు వదులు. వదలను. జుట్టు వదులు. జుట్టు వదలమని నువ్వు చెప్తాడు. ఇంకొకసారి నోట్లోంచి ఉమ్ము వచ్చిందంటే చెవులోంచి వెళ్ళిన కర్ర ముక్కులోంచి బయటకు వస్తుంది. చెప్పు, నీకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి? నదియా ఎవరు? అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది? నేను అడిగింది ఆ నదియా గురించి కాదు. మీ అందరికి బాంబులు సప్లై చేస్తే నదియా ఇప్పుడు ఎక్కడ ఉంది? బాంబుల ఫ్యాక్టరీ ఉంటుంది. సీను మాట్లాడు. ఏంట్రా నువ్వు చెప్పింది ఆడు మాట్లాడడానికి? అబ్దుల్ ఖాదర్ గాడు ఎవడు? ఒక్క ఆన్సర్ చెప్పరా చాలు. ఆడెవడు? నేను చాలా మంచిగాడిగా నీ కోసం ఏమైనా చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? నువ్వు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడే చేస్తా. మా అన్న దురద పడుతుంది గోకు.
నా బ్యాడ్జ్ లెవెల్ చూసావా? దాని లెవెల్ చూసినావు? 546. ఇంకా ఎక్కువ చేయాలి. నేను అడిగేది క్యాండీ క్రష్ గురించి అడిగి కాదురా, నా లెవెల్ గురించి చెప్తున్నాను నేను. బెత్తం తీసుకో మూతి దగ్గర. చెప్తే ఎక్కడ వస్తాయి? రాయ్ ఇంకొకసారి నన్ను చూసి నవలొద్దు నీకు. అబ్దుల్ ఖాదర్ గారు అబ్దుల్ ఖాదర్ గారు ఎవరు చెప్పరా? కళ్ళల్లో నీళ్ళు వస్తాయి తప్ప ఎక్స్ప్రెషన్ మారదు. ఆను ఆన్రా నాలుగు తెక్కోసేస్తా. అబ్దుల్ ఖాదర్ గారు ఎక్కడుంటాడు, నీకు ఫోన్ ఎందుకు ఇచ్చాడు చెప్పు. ఆ చూపేంట్రా ఇంత చేస్తున్నా? రే ఇందులో సెల్ ఫోన్ సిగ్నల్ రావట్లేదురా. సెల్ ఫోన్ కాదు కదా, ఇది ట్యాబ్ రా. ట్యాబ్. మరి ముక్క ముందు నువ్వు చెప్పలేదురా? జస్ట్ బిల్డప్ ఇచ్చాను. ట్యాబ్లు పెట్టుకొని ఫోన్ అని చెప్పి తీసాడు. తీసాను రా. సత్తి వడ్డీతో కూడా కలిపిచ్చాయి. నువ్వు కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? సారీ రస్. గుర్తుపెట్టుకో, నీకు రేపే స్పాట్ పెట్టా. మీ ఆవిడకి తెల్ల చీర. అరే సత్తే, జైల్లో ఉండేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదు. ఇందులో ఏ పాకిస్తాన్కి చెందిన సమాచారం ఉందో నాకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఒక 1 వీక్ పడుతుంది డేటా బయటకు రావడం. ఫోన్లో ఉన్న డేటాకి పాకిస్తాన్కి తీవ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిస్తే మీరు వెళ్ళిపోవచ్చురా. అప్పటి వరకు ఏం చేయాలి? లోపల కూర్చొని వసలు లెక్కెట్టుకో. ఇది నీ ఇల్లు కాదు, ఎక్కడ పడితే అక్కడ నించోడానికి. లోపలికి వెళ్ళు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? రోజా గారు, సుధాకర్ నీ యాటిట్యూడ్ బాగా నచ్చింది. అమ్మా థ్యాంక్ యూ. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫార్మెన్స్ లో లీనం అయిపోయినా. బాగుంది భాస్కర్. నాగబాబు గారు, సనత్ నగర్ సత్తి బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. గుడ్, బాగా మెయింటైన్ చేసావు భాస్కర్. ఎవిడప్ ప్రతి మనిషిలో ఇద్దరుంటారు. ఒకళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళు, మరొకళ్ళు ఎవరికి తెలియని వాడు. తనలో ఉన్న 2 రకాలతో మనందరినీ రకరకాలుగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ్ రవి along with his team. దొండపండులాంటి పెదవే నీది, దూది పంచలాంటి పదమే నీది. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? అదేనే ఒక నిమిషం. అరే ఏం చేస్తున్నారంటే ఒక్క నిమిషం అంటారేంటి? ఇలాంటప్పుడు నా దేవుడి మీద నాకు కోపం వస్తుంది. ఎందుకు? ఆ దేవుడు నీకు నడుమునిచ్చాడే, నడుమునిచ్చాడా అంట. అయ్యో దేవుడా, వదినా విన్నావా మీ అన్నయ్య మాట? ఏమన్నాడు? ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చానంటున్నాడు. కాదు, నీకు నడుము ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నీకు తెలుసు కదా వదినా, మీ అన్నయ్యకి చెప్పు నాది 0 సైజు అని. అందుకే కనిపించలేదు భూతద్దంలో చూసిన. 0 సైజు ఎలా కనిపిస్తుంది వదినా? ఏమంటే సరే గాని ఒక మాట అడిగినా, భార్య భర్తల గురించి ఒక మంచి పోలిక చెప్పండి. భర్త అంటే అందరికి కనపడే టీవీ లాంటివాడే, భార్య అంటే ఎవరికి కనపడే రిమోట్ లాంటిది, కానీ ఆమె అండర్లోనే ఉంటారు. చూసారా ఇలా ఉంటది. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. సార్ నేను చాలా మందిని చూసాను భార్య భర్తలు ప్రేమించడంలో. అరే భార్య భర్తల బంధం గురించి మొన్న అడిగాను. ఆదిగాడు లాంటి అడిగితే వాడు ఏమన్నాడంటే, భార్య అంటే ఒక బాక్సర్ లాంటిది, భర్త అంటే బాక్సింగ్ సంచి లాంటిది. భార్య పంచులిస్తే తీసుకోవాలి తప్ప రివర్స్ ఇవ్వలేము, ఇవ్వాలని చూస్తే బ్యాగ్ చినిగిపోతుంది అన్నాడు. COFFEE అడిగా తీసుకోండి. కాఫీయా ఇలా ఇస్తావా నాకు? ఓ శాస్త్రం లేదనా? కాదే, ఎప్పుడు నువ్వు తాగకుండా నేను తాగానా? అబ్బో, ఎప్పుడైనా అలా తాగించావా నీ మగుడికి? నువ్వు తాగడంతోనే సరిపోద్ది. సరే వెళ్ళండి ఆఫీస్కి. ఇంత అందాన్ని వదిలిపెట్టి పోవాలంటే నా వల్ల కాదే. భగవంతుడా, ఎందుకు నాకు ఎంత అందాన్ని ఇచ్చావు? అందం లేని ఇలాంటి పిల్లలకి ఇవ్వచ్చు కదా. అప్పటిదాకా లోపలికి వెళ్ళు.
నీ పిక్చర్ కరెక్ట్ ఇడికి గుడ్ మార్నింగ్ సార్ 3 సార్లు గుడ్ మార్నింగ్ పెట్టినా మీరు ఎవరు నాకు కనపడరా? రే సిన్సియారిటీ పనిలో ఉండాలి, అర్థమైందా? ఎవరా అశోక్ సార్ ఎరువు లేని చెట్టుకు ఎరువేసి పెంచినట్టు మళ్ళీ మళ్ళీ కలరేసి దూతాను, ఏం చేస్తాను? ఏం లేదు సార్, ఈ రోజు ఆఫీస్ కు కొత్త అమ్మాయి వస్తుంది కదా సార్, అందుకని. కొత్త అమ్మాయి వస్తే మీ అందరి పెళ్లిలేనే కదరా? అంటే పెళ్ళైన భార్యలు కూడా మోసం చేస్తారా మీరు? అసలు మొగాలన్నారా మీరు? ఎందుకు నవ్వుతానవరా? ఎందుకు నవ్వుతానవు నువ్వు? నీకు కొత్తగా పెళ్ళైంది కదరా, సిగ్గు లేదురా నీకు? ఐ డోంట్ లైక్ దిస్ పీపుల్, ఐ డోంట్ లైక్ దిస్. చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు చూస్తున్న ఆడది అందంగా ఉండదురా, మీరు చూస్తున్న ఆడది కరెక్ట్ కాదురా. మీకు ఒకటి చెప్తున్నా, అణుబాంబు ఆడది ఒకటేరా. అణుబాంబు వెళ్తే దేశాలు వెళ్తాయి, ఆడదాన్ని తాకితే జీవితాలు ఖరాబ్ అవుతాయి. అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు గిరిజ, నేను కొత్తగా మీ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. అండ్ దిస్ ఈస్ మై ఫైల్ సార్. అక్కడ పెట్టు, దూరం జరుగు. వెళ్ళు. ఇదేనా? ఓ సార్ నేను కొత్తగా వచ్చాను కదా. అయితే పూజ చేయాలా? నేను పూజ చేయాలా? మీరు నన్ను చూడకపోయినా పర్వాలేదు సార్, చెప్పు. బట్ మీరు నిజంగా గ్రేట్ సార్. ఎందుకు? నేను కనిపిస్తేనే చాలు, చాలా మంది నా వెనక కుక్కల్లా తిరిగారు. నేను చాక్లెట్ లా ఉంటానని నాకు తెలుసు, వాళ్ళ నోట్లో వేసుకోవడానికి ఎప్పుడెప్పుడు వేసేసుకుందామని వెయిట్ చేస్తున్నారు సార్. కానీ మీరు కనీసం నా మొహం కూడా చూడట్లేదు సార్. నిజంగానే మీరు గ్రేట్ సార్. నేను మీ కింద పని చేస్తాను. హలో, ఆడవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా? వాళ్ళు ఆవిడే చూసి అంటే మీరు ఎప్పుడు ఆడవాళ్ళని చూడలేదా సార్? నేను మా ఆవిడ తప్ప ప్రపంచంలో ఎవరిని చూడలేదు. మీ ఆవిడ ఆడదు కదా సార్? దేవత అనుకున్నా. మీ పేరు? గిరిజ సార్. నా భార్య పేరు నాకు పెళ్లి కాలే. అంటే పెడితే నాకు భార్య అయితే దాన్ని గిరిజానే పెట్టుకుందామని అనుకున్నా. నా ఫైల్ ఫైల్ ఉంటాయి, ఆ చైర్ తీసుకుని ముందర కూర్చో. సార్ కంపెనీ వాళ్ళకి కాల్ చేశారు, వాళ్ళకి మీరు చెక్ చెప్తా ఫైల్ గురించి. కూర్చో కూర్చో, పర్వాలేదు నువ్వు కూర్చోరా. పర్లేదు సార్. గరాలు అవుతున్నారు రే. ప్రేమ సార్, కూర్చో. ఈ ఆఫీస్ ఆస్తి అంతా నాదే. ఈ లైఫ్ మొత్తం ఆఫీస్ మీద సాక్రిఫై చేసిన. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? అంటే లైఫ్ లో నీలాంటి మంచి ఆవిడ దొరికితే స్టాంప్ కుద్దేద్దాం అనుకున్నా. కానీ నేను ముందే చెప్పాను కదా సార్, మీలాంటి భర్త ఇంకెవరికి దొరకరు. దొరికిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఆలోచించచ్చు కదా గిరిజ. అరే 3 రోజులు లీవ్ అడిగినట్టును? అవును సార్. మీ భార్యతో కరీంనగర్ పోతాను? అవునరా, నాకు పెళ్ళైందా? స్టిల్ బ్యాచిలర్ సార్. నాకు అదృష్టం మీ రూపంలో వస్తుందేమో సార్. అబ్బా లంచ్ టైం అయిపోయింది. సాగర్ లంచ్ చేయాలి, మీరందరూ హోటల్ తినండి రా. సార్ అర్థమైంది సార్. నేను బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను సార్. నేను లేననుకున్నావు ఇక్కడ. నేను బయట హోటల్లో చేస్తాను సార్. నేను బాక్స్ ఒక తీసుకురాలేదు. కొత్త అమ్మాయిని ఇంత ఆగం చేసే పర్సనల్ లాగా కనపడ్డానా? అయ్యో లేవండి సార్, మీరు చేయలేదు. ఒక్కసారి చేసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. వాడికి ఆక్సిజన్ రావు. నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గేస్తుంది. ఒక 3 రోజులు ఆఫీస్ సెలవు పెట్టి అలా కాశ్మీర్ వయ్యేలో కన్యాకుమారిలో. నేను అలాంటివన్నీ పెళ్లి కాకముందు చేయను సార్. ఏదైనా సరే మన ఇద్దరి మధ్య జరగాలంటే ముందు మన ఇద్దరికి పెళ్లి అవ్వాల్సిందే. రేపు పొద్దునే చేసుకుందాం. రేపే మన పెళ్ళ? అవును. మరి మన పెళ్లి పెద్దలు? నేను అనాథనే సార్. నేను మీకున్నాను, నాకు మా అక్క ఉంది. మీ అక్క నా అక్క కదా? సరే సార్. రిజిస్టర్ ఆఫీస్ లో రేపు పెళ్లి 10 గంటలకు రా, నేను వెయిట్ చేస్తా. నేను వెళ్ళి మా అక్కని తీసుకొని వస్తాను సార్. కానీ ఈ చెయ్యి మాత్రం జాగ్రత్త, ఇంకెవరి మీద వెళ్ళొస్తాను.
మేడం గారు నాకంటూ ప్రత్యేకించి ఎవరు లేరు. నాకున్నదంతా మా అక్క ఒక్కతే. నేనే తన ఆస్తి, తనే నా ఆస్తి. నేను వెళ్ళి మా అక్కను మా పెళ్లికి పిలుచుకొస్తాను. ఇంత మంచి మరదలు ఉంది తెలీదా బావకి? అక్క ఎవరు వస్తున్నానుండు? అక్క అక్క ఏ జలజ గిరిజ అప్పారావు గిరిజ ఏంటి ఇలా వచ్చావు? కూర్చో మాట్లాడుకుందాం. ఏముందక్క, నీకు చెప్పానుగా మా ఆఫీస్ లో నేను ఒక ఆయన ప్రేమించాను. రేపు పొద్దున్న 8 గంటలకి నాకు పెళ్లి. రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి నాకు సైన్ చేస్తావా? కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. నమస్కారం. వచ్చేస్తాడు అబ్బాయి. ఆయన వచ్చారు అక్క. అక్క ఆయన వచ్చారు. ఏమండి ఏంటి ఇంత లేటు? అక్కడ పూలు ఫ్రెష్ ఉన్నాయా లేవా చూసి. మా అక్క వచ్చి గంట నుంచి ఇక్కడ వెయిటింగ్. అవునా? మీ అక్కకు ఒక నమస్తే పెడతా. చూసావా మీ మరిదిని ఎంత బాగున్నాడు? చూశానే, నాకే ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. ఏ అక్క ఏమైంది? ఏమండి ఇది కళ నిజమా? నిజమే. ఏంటి మీ మరిది గారిని పట్టుకుని అలా కొడుతున్నాను? వస్తే తిప్పులాడి వాడు నా మొగుడే. ఇది నిజమేనా? అసలు మీకు పెళ్లి అవ్వలేదని చెప్పారు. ఒట్టు నాకు పెళ్లి జరగలే, అది అనుకోకుండా జరిగింది. ఏంటి పెళ్లి జరగలేదా? జరగలే, నీకు నాకు జరగలే. నాకు అది నచ్చింది. ఒరే మాట్లాడితే ఆడదంటే ఆది పరాశక్తి, ఆడదంటే టీకప్పు పైకప్పు అనుభవం అన్నావురా. ఆడదంటే ఆది పరాశక్తి, నిప్పు నిప్పు. అయిపోయిందా? దీన్ని చేసుకుంటా. నన్ను ఎలా చేసుకుంటారా? నువ్వు మా అక్కని చేసుకున్నావు. నాకు మనిషి ఇచ్చినావు. ఏమేమి ఇచ్చిందిరా? అలా ఉండు, ఇలా రా. అప్పారావు తొడపాసమే ముందు వాడికి. చూడరా బయట నుంచి ఎంత ఎంకరేజ్మెంట్ వస్తుందో. అక్క నువ్వు కానీ రాకపోయింటే నా జీవితం బుగ్గిపాలైపోయేదక్క. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. అమ్మ నా పొట్టిన మగుడు. రోజా గారు లెట్స్ స్టార్ట్ విత్ యు. ఎలా అనిపించింది రచ్చరవి అండ్ టీమ్ స్కిట్? సో రచ్చరవికి వేరే అమ్మాయిని చూసేంత వరకు అసలు పెళ్ళామంటే ఇలా ఉంటుంది, ఇంత అందంగా ఉంటుంది, ఇంత భక్తిగా ఉంటుంది అనుకున్నావా నీ భార్యను చూసి? చాలా మంది పెళ్లి చేసుకున్నంత అయ్యవాళ్ళు చూపెట్టిన సంబంధం చేసుకుని అదే ఫిక్స్ అవుతారు. సో అదే అందం అదే పెళ్ళాం అనుకుంటారు, కానీ ఇంకో అందమైన అమ్మాయిని చూసినప్పుడే ఆ డిఫరెన్స్ తెలుస్తుందా? అంతవరకు అంత బిల్డప్ ఇచ్చి లాస్ట్ కి ఊపిరి ఆడకుండా మంచినీళ్ళు తాగి బాగా చేసావు. వెరీ ఫన్నీ, చాలా బాగా అనిపించింది. నాగబాబు గారు బాగుంది రవి, నీ పెర్ఫార్మెన్స్ తోటి బాగా నవ్వించావు. ఆ తడబట్టం, ఆ మాటలు రకరకాలుగా మాట్లాడటం, గాలి ఆడినట్టుగా రకరకాల ఎక్స్ప్రెషన్స్ బాగా చేశాడు. గుడ్ రవి. ఈ స్కిట్ లో నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ చేశాడు. గుడ్, నైస్ స్కిట్. ఎవరైనా మనల్ని గట్టిగా ఏయ్ అని బెదిరిస్తే మనం గుటకలు మింగేస్తాం. ఇక్కడ మాత్రం ఏకంగా ఒకతను సెల్ ఫోన్ మింగేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అదిరి అబ్బి అలాంగ్ విత్ దిస్ టీమ్. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. హాయ్ అను. హాయ్, హౌ ఆర్ యు? ఏయ్ దొంగ ఫెలో, నా ఫోన్ దబ్బేద్దాం అనుకున్నావా? బై మిస్టేక్ నా చెయ్యి నీ ఫోన్ కి టచ్ అయింది. చా బై మిస్టేక్ నా చెయ్యిని చంప టచ్ అయినా? చెంపకి చెయ్యే టచ్ కావాలా, ఇంకేం కాదా? చెప్పు టచ్ అవుద్ది. మేడం గారు మీ ఇంటికి దొంగతనానికి వచ్చా, మీ మేకప్ బ్యాగ్ ఎత్తుకెళ్దామని. 150 కిలోలు ఎక్కడి నుంచి తీసుకెళ్తా, అందుకే అక్కడ పెట్టేశా. ఏదో ఒకటి కొట్టేయకపోతే నాకు మనసును పట్టదు కదా. రేయ్ ఏం చేస్తున్నారా? సార్ మీ ఇంటికి వచ్చి మీరు లేకుండా ఏమైనా చేస్తే బాగుండదు కదా. చెప్పు తెగుద్ది. కుట్టించుకోండి, నాకు చెప్పడం ఎందుకు. ఇంతకీ నీ దొంగతనం చెప్పు తగ్గిందా? సార్ మీరు ఇంత ప్రేమగా మానయ్య అని చెప్పిన తర్వాత నేను ఎందుకు సార్ అలవాటు చేసుకుంటాను. అవునా? ఒక్క నిమిషం. నీకు తగ్గలేదని నాకు తెలిసి అందుకే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానే. తెలిసిపోయింది. ఏమండి? బై మిస్టేక్ నా చెయ్యి మీ చెయ్యికి తగిలింది. బై మిస్టేక్ నా లాఠీ నీ వీపుకు తగిలింది అనుకో, సుర్రమంటది. అయినా నిన్నెందుకు అరెస్ట్ చేశారు బాబు? షాపింగ్ చేస్తే అమ్మగారు. షాపింగ్ చేస్తే అరెస్ట్ చేయడం ఏంటండి? షాపులు తెరవనప్పుడు షాపింగ్ చేస్తే అరవ చేయరా? సరే మీరు మీ దొంగ ఎక్కడికైనా వెళ్ళండి, నాకు వంటింట్లో పని ఉంది. ఏరా
ఇంత చదువుకున్నావు, నన్ను చూసి ఏమైనా నేర్చుకోవచ్చు కదా. ఏం నేర్చుకోవాలి సార్? నేను ఇంత కష్టపడి గోల్డ్ మెడల్ కొట్టాను తెలుసా? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? 10 సంవత్సరాలు కష్టపడ్డాను. 10 సంవత్సరాలు కష్టపడితే గోల్డ్ మెడల్ కొట్టారు. 10 నిమిషాలు నన్ను వదిలేండి, మేడం మెడలోంచి ఆ గొలుసు కొట్టేస్తా. మేడం మెడలోంచి ఆ గొలుసు లేపేస్తే మేడం నిన్ను లేపేస్తుంది. దొరుకుతారు మరి, అమ్మో దొరుకుతారు మరి. ఓవర్ యాక్షన్ ఆపి ఇక్కడ కూర్చో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 2 నిమిషాలు వస్తున్నా. ఏం చేయొద్దు అంటాడు, నా చెయ్యేమో నా మాట వినదు. క్యాప్ కొట్టేసి నేనేం చేయాలి? సెల్ ఫోన్, ఈ సెల్ ఫోన్ కొట్టేసి రేయ్ వెళ్దామా? ఏంట్రా వెనక? అందరికి ఉండేదే సార్. నేను అంటుంది వెనకేంటని. అబ్బే ఏం లేదు సార్. ఆ చేయి చూపెట్టు. ఇదిగో. ఆ చేయి చూపెట్టు. ఇదిగో. 2 చేతులు చూపెట్టు. ఏం మింగావు? ఏం లేదు సార్. ఏం లేదా? సరే హాస్పిటల్కి వెళ్దాం పద. పదండి సార్. నా మొబైల్ ఎక్కడ? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్. ఫోన్ ఎక్కడ పోయిందబ్బా? ఆ ట్యూన్ నీ దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడ పెట్టావు చెప్పు, ఎక్కడ పెట్టావు చెప్పు. మింగేశాను సార్. మింగేశావా? మింగేశావా? సెల్ ఫోన్ వాడని మింగుతారా? అది చాక్లెట్ బిస్కెటారా? ఏమైందండి? వాడు సెల్ ఫోన్ మింగాడే. సెల్ ఫోన్ మింగడం ఏంటయ్యా? తినడానికి ఏదైనా అడిగితే నేను పెట్టేదానిగా. అనుకున్నాను మేడం, కానీ ఈ లోపల బాగుందని చెప్పేసి మింగేశా. ముందు కక్కు కక్కు. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్. నా ఫోన్ తీసిరా. ఏంటి సార్ ఇది? నిన్న అనసూయతో సెల్ఫీ తీసుకున్నాను, అవే వస్తున్నాయి. అనసూయతో సెల్ఫీ తీసుకున్నారా? మీ వయసు ఎక్కడ, ఆవిడ వయసు ఎక్కడ? ఆవిడతో సెల్ఫీ తీసుకోవడం ఏంటి సార్? మీ అమ్మమ్మ లాంటి వయసు. ఏమండి ఫోన్ దొరికిందా? దొరకలేదండి. దొరకలేదా? అమ్మో వైబ్రేషన్ ఏంటంటే మెసేజ్ వచ్చినట్టే. తొందర ఆపండి, లేకపోతే చచ్చిపోతాడు. 1 మెసేజ్ రిసీవ్డ్. డార్లింగ్, నువ్వు ఎక్కడున్నా ఈ రోజు రాత్రికి మా ఇంటికి వచ్చాయి, సంధ్య రాణి. ఎవర్రాది? సొంత సైకిల్లోనే గాలి కొట్టడానికి నీకు టైం లేదు, పరాయోడు కార్లో పెట్రోల్ కొట్టిస్తావా? అలాంటి అలవాట్లేదే. నీవే నాకు ప్రాణమే, నువ్వు లేక నేను ఉండలేనే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఎలా నమ్మడం? ఎలా నమ్మడం? నీకోసం కాలర్ పెట్టాను, వింటావా? తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా ఉన్నానే కోసారిలా ఎడమేమ వరి పైరు గుడిలో కొబ్బరి కోరు ఎడమేమ వరి పైరు గుడిలో కొబ్బరి కోరు ఏ వైపు దుర్గాల ఎల్లా జిల్లా. తూగో జిల్లా, పాగో జిల్లా, గోదావరిలా. మరి నేను ఘాట్ జిల్లా. నేను ఘాట్ జిల్లానా? నువ్వే నా ప్రాణమే, నేను నిన్నే ప్రేమిస్తున్నా. ప్రామిసే, నువ్వు లేక నేను ఉండలేనే. సర్లే నమ్మాను గాని నేను షాపింగ్కి వెళ్ళాలి, ఒక 50,000 ఇవ్వరు. 50,000 నా దగ్గర లేవు, ఇంకా జీతం కూడా రాలేదు. మెసేజ్ రిసీవ్డ్. మీరు సంధ్యారానికి ట్రాన్స్ఫర్ చేసిన 5 లక్షలు సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. పెళ్ళానికి 50,000 అడిగితే మాత్రం ఇవ్వడానికి నీ దగ్గర ఉండవురా? నిన్ను ఇలా కాదు, వీడిని పట్టుకుంటే వాడి సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటాయి. ఎలాగైనా వీడిని నోరు తెరిపించాలి. అమ్మో, వీడిని పట్టుకుంటే నా సీక్రెట్స్ అని తెలిసిపోతాయి. ఎలాగైనా నోరు మూపించాలి. సబ్వే సర్ఫర్ స్టార్ట్స్. అమ్మో. 3, 2, అమ్మో 1 గో. ఎక్కడికి పోతావరా? రే, నీ పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ చూపిస్తా. డాక్టర్ డాక్టర్, ఈవిడ పేషెంట్, నీ పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ ఆపరేషన్ చేసి తీయండి. చెత్త పుట్టేంట్రా, చెత్త నాయాల, దీన్ని ఎప్పుడు మింగేవరా? అప్పుడప్పుడు పనికి వస్తుందని చెత్త పుట్టను మింగేసా.
ఇంతెప్పుడు మింగవరా రే? దీన్ని ఎప్పుడు మింగవరా? ఇది మింగలేదు సార్, ఎక్కడ కూర్చుంటే కనిపించకుండా పోయింది అప్పటి నుంచి. ఇదిగో నేను ఫైనల్ గా నీ సెల్ ఫోన్ బయటకు వచ్చింది. నా సెల్ ఫోన్. ఆపరేషన్ అయిపోయిందా డాక్టర్? అయిపోయింది. హలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందండి. వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం డాక్టర్. ఏంటి నా ఫోన్ ఇటుంటే మనం బతుకులు రండి రే పారి. రోజా గారు బాగుంది, చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. అండ్ నాకు బాగా నచ్చింది ఆ గోల్డ్ కాయిన్లన్నీ పెట్టి అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళటం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మంచి కాన్సెప్ట్, బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది అవి. సెల్ ఫోన్ మింగితే ఏమేమి వస్తాయి, మనిషి రహస్యాలన్నీ చాలా సరదాగా చేసావు. గుడ్, కీప్ ఇట్ అప్. And now it's course time, boys on stage. So Rocket Raghavan team ki Roja garu మీ points. Bullet Bhaskar and Tsunami Sudhakar's team Roja garu. Adriya Abhiyan team Roja garu ఇస్తున్నారు. Racha Ravi team Roja garu. Kirak RPN team Roja garu. Hyper Adi and Rising Raju's team. And today's performer of the day is Hyper Adi, Rising Raju. And ivalti performer of the day Hyper Adi and Rising Raju's team ki 25,000 presents cheddama, 10,000 from Jabardast and 15,000 from Triplex detergent soap and powder.